ఫ్రెండ్స్ ఈ సేల్లో ఇన్ని ప్రోడక్ట్స్ అయితే కొన్నాను. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి కిరణ్. ఫ్రెండ్స్ మనకు మొన్నటి వరకు అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో సేల్ రన్ అయింది కదా. ఈ సేల్లో కొన్ని క్రేజీ డీల్స్ అయితే ఉన్నాయి. ఈరోజు వీడియోలో నేను మంచి ఆఫర్లో కొన్న కొన్ని ప్రోడక్ట్స్ అయితే మీకు చూపేయబోతున్నాను. ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేయకుండా ముందు ఈ సేల్లో మీరేం ప్రోడక్ట్స్ కొన్నారు, మీరేమన్నా మంచి డిస్కౌంట్స్లో ప్రోడక్ట్స్ అని ఉంటే కింద కమెంట్స్లో చెప్పండి. సో వీడియోలో ఫస్ట్ ప్రోడక్ట్ చూసుకున్నట్లయితే రియల్మీ బడ్స్ ఎయిర్ 6. రెగ్యులర్గా దీని ప్రైస్ మనకు అరౌండ్ 3000 వరకు అయితే ఉంటుంది. బట్ ఆఫర్స్లో ఇది 2200 అయితే వచ్చింది. నేను మింత్రా నుంచి అయితే దీన్ని ఆర్డర్ అయితే చేశాను. చాలా బాగుంటాయి. నేను రియల్మీ బడ్స్ ఎయిర్ 5 కూడా యూజ్ చేశాను. చాలా అంటే చాలా బాగుంటాయి. అండ్ ఎయిర్ 6 కూడా ఎట్లుంటుందో టెస్ట్ చేసి వీడియో చేద్దామని చెప్పేసి దీన్ని అయితే నేను ఆర్డర్ అయితే చేశాను. దీంట్లో మనకు హైరెస్ సపోర్ట్ ఉంటుంది, ఎల్ఎక్స్ సపోర్ట్ ఉంటుంది, అండ్ 50 dB నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటుంది, ANC ఉంటుంది. చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ చూసుకున్నట్లయితే ఫైర్ స్టిక్ 4K. దీన్ని ఎప్పటి నుంచో కొందాం అనుకుంటున్నా, కాకపోతే ఎప్పుడు కూడా దీని ప్రైస్ మనకు 5000 ఎబోనే ఉంటుంది. 5500, 6000 అట్లనే ఉంటుంది. కాకపోతే మొన్న ప్రైమ్ డే సేల్లో 4500కి అట్లా వచ్చింది. బ్యాంక్ ఆఫర్ అంతా కలుపుకొని నాకు 4000 రూపీస్ వరకు అయితే వచ్చింది. సో ఇది కూడా నాకు అవసరం ఉంది. మనకు ఫ్యూచర్లో కూడా టీవీస్ అవి టెస్ట్ చేసేటప్పుడు మనకు ఉంటే ఫైర్ స్టిక్ కూడా కొన్ని టీవీస్ ఉంటాయి, ఎల్జీవి కానీ శాంసంగ్ కానీ. దాంట్లో మనకు టైసన్ ఓఎస్ ఉంటుంది, వెబ్ ఓఎస్ ఉంటుంది. అట్లాంటప్పుడు ఫైర్ స్టిక్ పెట్టుకొని యూజ్ చేద్దామని కొంతమందికి ఉంటుంది. సో ఫైర్ స్టిక్ ఎట్లా కాంఫర్టబుల్ అవుతుంది, మంచిగా అవుతుందా లేదా, మంచి వర్క్ అవుతుందా లేదా టెస్ట్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను ఫైర్ స్టిక్ని అయితే కొన్నాను. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకు బోట్ వైర్లెస్ ఛార్జింగ్ డాక్. ఎప్పటి నుంచో దీన్ని అయితే కొందాం అనుకుంటున్నాను నా ఐఫోన్ కోసం అని చెప్పేసి. కాకపోతే మొన్న కుదిరింది. దీని ప్రైస్ చూసుకుంటే మనకు 1300 రూపీస్ వరకు ఉంటుంది. సేల్లో 1000 రూపీస్కి వచ్చింది. మరి అంత హ్యూజ్ డిస్కౌంట్ లేదు, బట్ స్టిల్ ఎప్పటి నుంచో కొందాం అనుకుంటున్నాను అయితే దీన్ని కొన్నాను. అండ్ దీన్ని కూడా టెస్ట్ చేస్తున్నా. ఒకవేళ బాగుంటే దీనికి సంబంధించి వీడియో కూడా చేస్తాను. చాలామంది అయితే వాళ్ళ ఐఫోన్స్ కోసం వైర్లెస్ కొందామని అయితే చూస్తుంటారు, వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే బ్లూటూత్ కీబోర్డు. ఇది పోర్ట్రోనిక్స్ది. దీని రెగ్యులర్ ప్రైస్ మనకు 1800 రూపీస్ వరకు ఉంటుంది. ఇది సెకండ్ కీబోర్డు. మా ఎడిటర్ కూడా ఇదే యూజ్ చేస్తున్నాడు. ఇప్పుడు నేను కూడా కొన్నాను దీన్ని. నేను ప్రీవియస్గా కొన్నప్పుడు 1500, 1600లో కొన్నా. మొన్న సేల్లో ఇది 1000 రూపీస్లో వచ్చింది. అందుకే ఇంకొకటి అయితే కొన్నాను. చాలా బాగుంటుంది బ్లూటూత్ కీబోర్డ్. ఇది కీస్ కూడా స్టడీ ఉంటాయి. అండ్ మనం ఏమన్నా ఇక్కడ ఫోన్ అది ఇది పెట్టుకోవడానికి ఉంటుంది. దీంట్లో ఛార్జింగ్ చేసుకోవచ్చు. మనకు టైప్-C ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది. చాలా బాగుంటుంది కీబోర్డు. అందుకే దీన్ని నేను ఇంకొకటి కొన్నాను. ఒకటి ఉన్నా కూడా మళ్ళీ ఇంకొకటి అయితే దీన్ని నేను కొన్నాను. అండ్ నెక్స్ట్ చూసుకుంటే శాంసంగ్ వివిడ్ ప్రో 4K టీవీని అయితే పర్చేస్ చేశాను. రెగ్యులర్గా దీని ప్రైస్ అరౌండ్ 32,000-33,000 వరకు ఉంటుంది. బట్ మొన్న సేల్లో 26,000కి వచ్చింది. చాలా తక్కువ ప్రైస్లో వచ్చిందని నేను ఈ శాంసంగ్ టీవీని అయితే కొన్నాను. హ్యూజ్ డిస్కౌంట్ టీవీ అది. అండ్ నెక్స్ట్ నేను ఇంకొకటి సోనీ టీవీని కూడా కొన్నాను. సోనీ బ్రావియో 2 43" 4K టీవీ. దాని ప్రైస్ మనకి అరౌండ్ 40,000 వరకు ఉంటుంది. 42,000 వరకు అయితే ఉంటుంది. మొన్న సేల్లో 36,000లో వచ్చింది. అది కూడా మంచి డీల్లోనైతే వచ్చింది. సో దాన్ని కూడా కొన్నాను. సో వీటికి సంబంధించిన రివ్యూస్ అయితే మెల్లమెల్లగా మన ఛానల్ అయితే వస్తాయి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే JBL MK2. రెగ్యులర్గా దీని ప్రైస్ అయితే 24,000-25,000 వరకు ఉంటుంది. బట్ మొన్న మింత్రాలో ప్రైస్ డ్రాప్ అయింది. అండ్ ఒక 3,000 రూపీస్ కూపన్ ఉండే, అండ్ ఇంకా 1000 రూపీస్ బ్యాంక్ ఆఫర్ అంతా కలుపుకొని నాకు 16,500లో వచ్చింది. దగ్గర ఒక 8,000 రూపీస్ వరకు డిస్కౌంట్ అనేది వచ్చింది. క్రేజీ అంటే క్రేజీ డీల్ ఇది. మనకు ప్రీమియం సౌండ్ బార్ ఇది. సో దీన్ని కూడా నేను టెస్ట్ చేస్తున్నాను. సో దీనికి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో వస్తుంది. అండ్ నెక్స్ట్ నేను LG S65TR కూడా పర్చేస్ అయితే చేశాను. రెగ్యులర్గా దీని ప్రైస్ మనకి అరౌండ్ 20,000-25,000 వరకు ఉంటుంది ఇది కూడా. కాకపోతే మొన్న సేల్లో మనకి ఇది బ్యాంక్ ఆఫర్ అదంతా కలుపుకొని, కూపన్ బ్యాంక్ ఆఫర్ అంతా కలుపుకొని 16,500 రూపీస్కి అయితే వచ్చింది. సో 16,000 బడ్జెట్లో సూపర్ ఇది అసలు. దీనికి సంబంధించిన రివ్యూ కూడా మన ఛానల్లో అయితే నేను చేస్తాను. నెక్స్ట్ చూసుకుంటే CMF వాచ్ ప్రో. నేను దీన్ని 2500లోనైతే కొన్నాను. యాక్చువల్గా బ్యాంక్ ఆఫర్ కూడా ఉండే, ఇంకొక 250 రూపీస్ ఆఫ్ అవుతుండే. కాకపోతే ఆల్రెడీ నేను బ్యాంక్ ఆఫర్ని యూజ్ చేశాను వేరే సౌండ్ బార్ మీద, అందుకే దీన్ని అయితే కొనలేకపోయాను ఆ బ్యాంక్ ఆఫర్తో. సో 2500లో వచ్చింది నాకు. 2500లో ఒక మంచి డీల్ అని చెప్పొచ్చు. ఇది రెగ్యులర్గా చూసుకుంటే మినిమం 3000కి తక్కువలోనైతే రాదు. సో 3000 ఎబోనే ఉంటుంది, 3,000-4,000 అట్లనైతే ఉంటుంది. మంచి డీల్లో వచ్చిందని అయితే దీన్ని పర్చేస్ అయితే చేశాను. నెక్స్ట్ చూసుకుంటే బోట్ 122 ANC Type-C ఇయర్ ఫోన్స్. రెగ్యులర్గా వీటి ప్రైస్ మనకు 850-900 రూపీస్ వరకు ఉంటాయి. బట్ మొన్న ఆఫర్లో మనకి మింత్రాలో 600 రూపీస్లోనైతే వచ్చినాయి. సో మనకి ఇది ANC-తో వస్తుంది Type-C ఇయర్ ఫోన్స్. సో దీన్ని కూడా టెస్ట్ చేసి ఒక వీడియోని అయితే చేస్తాను. బెస్ట్ Type-C ఇయర్ ఫోన్స్ వీడియో వస్తుంది. దాంట్లో దీని గురించి కూడా నేను మేము టెస్ట్ చేసి అయితే చెప్తాము. ANC అని చెప్తున్నారు వీళ్ళు, ఎట్లా వర్క్ అవుతుంది ANC అదంతా కూడా నేను వీడియోలోనైతే చెప్తాను. ఫ్రెండ్స్ ఓవరాల్గా నేను కొన్న ప్రోడక్ట్స్ అయితే ఇవే కాదు, ఇంకొన్ని ప్రోడక్ట్స్ కూడా కొన్నాను. కాకపోతే అన్నీ డెలివర్ అవ్వలేదు. అండ్ ఇంకొన్ని డైరెక్ట్ వీడియోలోనైతే చెప్తాను. సో కొన్ని అయితే పక్కకైతే ఉన్నాయి. సో మ్యాక్సిమం ఇప్పుడు కమింగ్ డేస్లో చూసుకుంటే చాలా వీడియోస్
అయితే మన ఛానల్లో వస్తాయి ప్రోడక్ట్స్ గురించి రివ్యూస్, కంపారిజన్స్, ఇన్ డెప్త్గా టెస్ట్ చేసి అయితే వీడియోస్ అయితే చేస్తాము. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ కంటెంట్ అయితే మన తెలుగులోనైతే మీరు చూస్తారు. చాలా ఇన్వెస్ట్మెంట్ అయితే చేసాం ఛానల్ మీద, చాలా ప్రోడక్ట్స్ అయితే కొన్నాము. కొంచెం సపోర్ట్ అయితే చేయండి అండ్ ఫీడ్బ్యాక్స్ కూడా ఇవ్వండి. ఏమన్నా ప్రోడక్ట్స్ మీకు ఈ టైప్ ఆఫ్ కంటెంట్ కావాలన్నా, ఈ టైప్ ఆఫ్ ప్రోడక్ట్ వీడియోస్ కావాలన్నా కూడా కమెంట్స్ అయితే చేయండి. మ్యాక్సిమం వాటిని కొని వాటిని టెస్ట్ చేసి వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాము. సో డిఫరెంట్గా అయితే ట్రై చేస్తున్నాము. కొంచెం సపోర్ట్ అయితే చేయండి. మ్యాక్సిమం ఇక బ్రాండ్స్ మీద డిపెండ్ కాకుండా సో మనమే కొనుక్కొని మంచిగా జెన్యున్గా వీడియోస్ చేద్దామని అయితే అనుకుంటున్నాము. సో మీ సపోర్ట్ అయితే కావాలి. అండ్ మీరు ఏదైనా ప్రోడక్ట్స్ కొనేటప్పుడు మన వీడియోస్ని చూడండి వేరే వాళ్ళ వీడియోస్తో పాటు. అండ్ మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. సో దట్ ఫ్యూచర్లో ఇంకా ప్రోడక్ట్స్ కొని ఇట్లా రివ్యూ చేయడానికి కొంచెం మాకు సపోర్ట్ అనేది ఉంటుంది. అండ్ మీరు ఈ సేల్లో ఏం ప్రోడక్ట్స్ కొన్నారు కింద కమెంట్స్లో చెప్పండి. అండ్ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై హింద్.